హిందూపురం తొత్తరగాడు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పరువు తీసినోడు జగన్మోహన్ రెడ్డికి సరైనోడు అయినటువంటి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కి జగన్మోహన్ రెడ్డి ఐరన్ రాడ్డు దించేశాడు, తన సీటు చింపేశాడు. అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి గోరంట్ల మాధవ్ వైసీపీకి రాజీనామా చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ఏంటా కథ, మాధవ్ సీటు ఎందుకు తిరిగింది, ఇప్పుడు జగన్ ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే గోరంట్ల మాధవ్ అనేటువంటి ఒక పనికిమాలినోడు చేసినటువంటి వింత కథలు మనందరికీ తెలుసు. ఇప్పి చూపించినటువంటి దౌర్భాగ్యుడు, దాని గురించి మాట్లాడినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి నీచుడికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి సరైనటువంటి శాస్తి చేశాడు. అధికార మతంతో అహంకారంతో ఏదేదో కారు కూతలు కూస్తే తప్పుడు పనులు చేస్తే ఏమవుతుంది అంటానికి ఇవాళ అతని హిందూపూర్ ఎంపీ సీటు చిరిగిపోయింది. దెబ్బకి ఆ సీటు నుంచి అతన్ని పక్కన పెట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అయితే గోరంట్ల మాధవ్ ఊరకుంటాడా? లేదుగా. జలగన్నా నీ 420 బ్యాచ్లో, నీ పనికిమాలినటువంటి బ్యాచ్లో, నీ పసలేనటువంటి బ్యాచ్లో, నీ పక్కీ బ్యాచ్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటని నేనే కదా. నేను ఎప్పుడన్నా ఢిల్లీలో ఎంపీగా ఎప్పుడన్నా పనిచేశానా? నీకు ఊడిగమే చేస్తుని ఎప్పుడన్నా నా పార్లమెంటు అభివృద్ధి కోసం నేను ఎప్పుడన్నా మాట్లాడినానా? నిధుల గురించి కొట్లాడినానా? లేదు కదా. మరి నన్నెందుకు పక్కన పెట్టినావు? జస్ట్ ఇప్పి చూపించినందుకా అన్నట్టుగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో నిన్ను ఓడిస్తా అని మీసాలు తిప్పాలనేటువంటి ప్రయత్నం చేశాడంట. ఒరి నాయనా, నువ్వు ఈ మీసాలు తిప్పినేదో పొట్టుగాడు అని చెప్పి నీకు తీసుకొచ్చి ఎంపీ సీట్ ఇచ్చా. మరోసారి నీకు ఎంపీ సీట్ ఇస్తే ఇక్కడ ఓటేయడానికి ఏ మహిళ కూడా సిద్ధపడేటువంటి పరిస్థితి లేదురా, దౌర్భాగ్యుడా అన్నట్టుగా మాట్లాడటం. ఎందుకంటే కియా కార్ల కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళని ఏ రకంగా బెదిరించాడో మనం చూసాము. ఈ యొక్క గోరంట్ల మాధవ్ తనకు కప్పం కట్టాలని, తనకు లంచాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు వేల మందికి ఉద్యోగాలు తీసుకురావడం కోసం, అక్కడ ప్రజల జీవితాలు బాగుపడటం కోసం కియా కంపెనీ తీసుకొస్తే వీళ్ళకు వాటాలు ఇవ్వలేదని, వీళ్ళకు డబ్బులు ఇవ్వలేదని, లంచాలు ఇవ్వలేదని, పర్సంటేజీలు ఇవ్వలేదని చెప్పి ఆ కంపెనీ వాళ్ళని ఏ రకంగా బెదిరించాడో మనందరం బహిరంగంగా చూసాం. ఇటువంటి దౌర్భాగ్యులు పార్లమెంట్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీయటం, పార్లమెంట్లో వీడు చేసినటువంటి వికృత చేష్టలకి ఆ పక్కనే ఉన్నటువంటి గతంలో హీరోయిన్గా తెలుగు సినిమాలు చేసినటువంటి నవనీత్ కౌర్ గారు ముక్కున వేలేసుకోవటం, నవ్వటం, పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క మగాడిగా నిలిచేటువంటి దమ్మున్నటువంటి వ్యక్తి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు, కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఈ రాష్ట్ర సమస్యల మీద, ప్రజా సమస్యల మీద, రాష్ట్ర హక్కుల మీద, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల మీద పార్లమెంటు వేదికగా మాట్లాడుతుంటే, ప్రశ్నిస్తూ ఉంటే ఆయనకు అడ్డం పోయేటువంటి ప్రయత్నం చేసినటువంటి దౌర్భాగ్యుడు ఈడెక్కడా, ఆయన ఎక్కడా, శిఖరం లాంటి రామ్మోహన్ నాయుడు ఎక్కడా, కింద పనికిమాలినటువంటి వాడిలాగా ఉండేటువంటి ఈ గోరంట్ల మాధవ్ ఎక్కడ? ఇతను ఎట్లాగో మాట్లాడు, ఇతను ఎట్లాగో ఈ రాష్ట్రం కోసం పనిచేయడు, తన నియోజకవర్గ ప్రజల కోసం ప్రశ్నించడు. కానీ ఈ రాష్ట్ర సమస్యల మీద నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడడంలోనూ ముందున్నటువంటి ఎంపీ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే అడ్డం పోయినటువంటి దౌర్భాగ్యుడు. ఇతన్ని చూసిన ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా ఓహో, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళని గెలిపిస్తారా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కూడా అభిప్రాయాలు మార్చుకొని మనల్ని చులకనగా చూసేటువంటి పరిస్థితి తేవడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి దౌర్భాగ్యుల్లో ఇతను ఒకడు. అధికార మతంతో ఇతను తప్పుడు పనులు చేయొచ్చు, ఇతను చేసిన తప్పుడు పనులు ఎవరూ ప్రశ్నించకూడదు. ఇతను చంద్రబాబు నాయుడు గారిని, రాధాకృష్ణ గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా నా కొడుకులు నా కొడుకులు నా కొడుకులు అని తిడితే మరి మాకు నోరు లేదా, మేము అనలేమా అంటే మాబోటి వాళ్ళ మీద కేసులు పెడతావు, అరెస్టులు చేపిస్తావు, దాడులు చేపిస్తావు. కరెక్ట్గా 3 నెలల్లో నీ తొత్తర ఎక్కడున్నా తీసుకొచ్చి తీర్చేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది గుర్తుపెట్టుకోను. అధికారం ఎవరికి శాశ్వతం? ఎవరికి శాశ్వతం? ఇవాళ కూడా అధికారం పోతుందని తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇంకా తప్పుడు పనులు చేపిస్తున్నాడు ప్రభుత్వ అధికారులతో, పోలీసులతో. అందులో భాగస్వామి అయ్యేటువంటి ప్రతి ఒక్కడు రేపు ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. రేపు చట్టం ముందు దోషిగా నిలబడాలి, శిక్షించబడతారు. ఈ 4.5 సంవత్సరాల్లో ఇబ్బందులు పడినవాడు, ఇబ్బందులు పెట్టిన వాడిని ఖచ్చితంగా శిక్షించేలా చేస్తాడు. చట్టం ద్వారానే, చట్టపరంగానే, న్యాయస్థానాల ద్వారానే, సిస్టమ్ ప్రకారమే. బట్ ఆ సిస్టమ్ దాటుతారేమో, వీళ్ళలాగా చట్టాన్ని అతిక్రమించి, న్యాయాన్ని అతిక్రమించి ఏదన్నా చేస్తారేమో అనే భయం వాళ్ళకున్నట్టుంది, వైసీపీ వాళ్ళకున్నట్టుంది. మీ భయాన్ని అలాగే ఉంచుకుంటూ ఈ 3 నెలలన్నా ప్రజల కోసం పనిచేయండి, ఈ రాష్ట్రం కోసం పనిచేయండి, మీరు తీసుకునేటువంటి జీతానికి న్యాయం చేయండి. ఇతను ఎట్లాగో 5 సంవత్సరాలు ప్రజల సొమ్ము జీతంగా దోచుకోవటమే కాదు, ఆ నియోజకవర్గంలో కూడా దోపిడీ, భూదందాలు, దోపిడీలు, అరాచకాలు చేసినటువంటి వ్యక్తి, కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి యొక్క గోరంట్ల మాధవ్.
అయితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తక్కువ? లక్షల కోట్లు సంపాదించాడుగా. మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ఎర్రచందనం మాఫియా, డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, ఇళ్ళ స్థల భూమాఫియా, ఇన్ని మాఫియాలను అడ్డం పెట్టుకొని అతనేమో లక్షల కోట్లు సంపాదిస్తే నేను 100 కోట్లు సంపాదించడం నేరమా? నా సీటు తీసేస్తాడా? ఖచ్చితంగా నేను ఓడిస్తా అన్నాడట. నువ్వు పీకేదేమీ లేదు, పొడిచేదేమీ లేదు, నీ సీటుకే నీకు దిక్కు లేదు. నిన్ను పీక పడేస్తే అడిగేటువంటి నాదుడు లేడు హిందూపురంలో. కాబట్టి ఇక నువ్వు పీకేదేమీ లేదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది.